నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెన్నై గూడూరు రైల్వే కారిడార్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడనుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అధ్యక్షతన సిసిఈఏ ఆగస్టు 19, 2026న గుమ్మిడిపూండు గూడూరు సెక్షన్స్లో 3-4వ రైల్వే లైన్స్ నిర్మాణానికి అప్రూవల్ ఇచ్చింది. దాదాపు 90 కిలోమీటర్ స్ట్రెచ్లో చేపట్టే ఈ మెగా ప్రాజెక్ట్కి కేంద్రం 2,229 కోట్లు శాంక్షన్ చేసింది. పనులు వచ్చే 4 ఏళ్లలో అంటే 2030-31 నాటికి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టింది. ప్రస్తుతం ఈ రూట్లో ట్రాక్ యూటిలైజేషన్ ఏకంగా 131%కి పైగా ఉండడంతో ప్యాసింజర్ ఈఎంయూస్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్, హెవీ ఫ్రైట్ ట్రైన్స్ను ఎఫిషియెంట్లీ హ్యాండిల్ చేయడానికి ఈ అడిషనల్ లైన్స్ చాలా కీలకం. ఈ ప్రాజెక్టులో స్వర్ణముఖి రివర్పై 360 మీటర్ మెగా బ్రిడ్జ్ కూడా నిర్మించనున్నారు. అంతేకాదు చెన్నై, ఎన్నోర్, కామరాజర్, కృష్ణపట్నం పోర్ట్స్కు కూడా ఫ్రైట్స్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు కూడా మేజర్ బూస్ట్ లభించనుంది. రోడ్ మీద ఉన్న హెవీ ఇండస్ట్రియల్ ట్రాఫిక్లో కొంత రైల్వేకి షిఫ్ట్ అవ్వడం వల్ల ప్రతి ఏడాది సుమారు 17.10 కోట్ల కేజీల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గే అవకాశం ఉంది. అంటే ఇది కేవలం రైల్వే లైన్స్ ఎక్స్పాన్షన్ మాత్రమే కాదు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్యాసింజర్ ట్రావెల్, ఫ్రైట్ మూమెంట్స్, పోర్ట్స్, ఇండస్ట్రీస్ అన్నిటికీ ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. జై హింద్.